ఆచరణ అనేది మనం ఏది సాధించడానికైనా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎన్నైనా కోరికలుండొచ్చు. ఏ స్థాయిలో అయినా కోరికలుండొచ్చు. ఏ లక్ష్యాలైనా ఉండొచ్చు. ఎంతటి కలలైనా ఉండొచ్చు. కానీ వాటికి సాధ్యమయ్యే పరిస్థితి వచ్చేది కేవలం ఆచరణలో మాత్రమే. అంటే ఓ 10 మందికి కలలున్నా, కోరికలున్నా, వాంఛలున్నా, ఇష్టాలున్నా తీరగలిగేది కేవలం అందులో ఎవరైతే ఆచరణ చేయగలరో, ఎవరైతే వాటిని సాధించడానికి ఉపక్రమించగలరో వాళ్ళకి మాత్రమే అది సాధ్యమవుతుంది. చాలామంది కోరికలుగానే మిగిలిపోతూ ఉంటాయి. లక్ష్యాలు ఎన్నటికీ సాధించలేని లక్ష్యాలుగా మిగులుతూ ఉంటాయి. ఒక 20 ఏళ్ల వయసులో అనుకున్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నటువంటి ఒక కోరిక గమ్యం 60 ఏళ్ళు వచ్చినప్పటికీ తీరని పరిస్థితి కొంతమంది జీవితాల్లో మనం గమనించవచ్చు. వాళ్ళు 60 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా తీరని కోరిక ఒక లిస్టు రాసుకుంటే అది 20 ఏళ్ల నుంచి అంతకన్నా ముందు నుంచి ఉన్న కోరిక అవ్వడం గొప్ప చిత్రంగా ఉంటుంది. అంచేత ఏదైనా లక్ష్యము, గమ్యము పెట్టుకున్నప్పుడు దానికి ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు వెనువెంటనే దాని ఆచరణ కూడా చాలా ముఖ్యం. ఆచరించలేనప్పుడు, ఆచరణని ప్రాముఖ్యతగా తీసుకోనప్పుడు లక్ష్యాలు గానీ, కోరికలు గానీ అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా లక్ష్యము వెనకే కోరిక ఉండాలి. లక్ష్యము వెనకే ఆచరణ ఉండాలి. ఏదైనా మనం గమ్యం పెట్టుకున్నప్పుడు ఆచరణ ఉండాలి. ఒక నాణానికి ఒకవైపు గమ్యం ఉంటే రెండో వైపు తప్పనిసరిగా ఆచరణ ఉండి తీరాలి. అటువంటప్పుడే అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అది ఆచరణ అనేది అంత ముఖ్యమైనది. కేవలం నాణానికి ఒకవైపు ఉన్నట్టుగానే కోరికో, లక్ష్యమో, ఒక గమ్యమో ఉన్నట్లయితే, నాణానికి రెండో వైపున ఖాళీగా ఉన్నట్లయితే అది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా ఆచరణ అనేది అంత ముఖ్యమైనటువంటి విషయం. రెండో వైపు ఏమీ లేకపోతే అది ఒక చెల్లుబాటు కాని నాణెం అయినట్టుగానే లక్ష్యము, ఆచరణ, కోరిక, ఆచరణ, జీవిత గమ్యం, ఆచరణ ఈ రెండూ కూడా ఉన్నట్లయితేనే తప్పనిసరిగా మనము ఏదైనా సాధించగలము అనేది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఒక 15 ఏళ్ల వయసులో గానీ, ఆ తర్వాత గానీ కొన్ని కోరికలు ఏర్పడడం సహజం. కొన్ని లక్ష్యాలు పెట్టుకోవడం సహజం. అలాంటి సందర్భాలలో దానికి కూడా ఆచరణ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎంతవరకు ఆచరిస్తున్నాం? కలలు కంటున్నాం, కోరికలు పెట్టుకుంటున్నాం, గమ్యాలు పెట్టుకుంటాం, లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. అందరికీ ఉంటాయి. ఓ 10 మందిలో 10 మందికి ఏవో కోరికలుంటాయి, లక్ష్యాలుంటాయి, గమ్యాలుంటాయి, ఆశలుంటాయి. కానీ ఎవరైతే ఆచరణ చేయగలరో, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరో, సాధనకి ఉపక్రమించగలరో, వదలకుండా సాధన చేయగలరో, నిత్యం దాని గురించి ఆలోచించగలరో వాళ్ళు మాత్రమే సాధకులుగా మిగిలే అవకాశం ఉంది. అది మనం గమనించుకోవాలి తప్పనిసరిగా. అంచేత లక్ష్యమైన, కోరికైనా, గమ్యమైన, కలలైనా కూడా ఎవరైనా కనొచ్చు. ఊహాశక్తి ఉన్నవారు, ఆశ ఉన్నవాళ్ళు అందరికీ కూడా కలలు, ఇవన్నీ లక్ష్యాలు సాధ్యమే. కానీ సాధకులుగా మిగలాలంటే మాత్రం వాటికి ఒక ప్రణాళిక, ఒక ఆచరణ అనేది చాలా ముఖ్యం. ఆచరణ లేని కోరికలు ఎన్ని ఏళ్ళు గడిచినప్పటికీ తీరకుండానే అలా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది తప్పనిసరిగా. అంచేత లక్ష్యం పెట్టుకున్న వెంటనే ఆచరణకు ఉపక్రమించి తీరవలసిందే. కలగనిన వెంటనే దానికి ఆచరణ ఏమిటి అనేది విషయం ఆలోచించవలసిందే. కేవలం కలలుగంటూ కూర్చుంటే ఆ కలలుగానే మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచరణ అనేది అంత ముఖ్యమైనటువంటిది. దాని గురించి తప్పనిసరిగా మనం ఆచరించి తీరాల్సిందే. ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు, కోరిక ఉన్నప్పుడు, ఆశ ఉన్నప్పుడు నిజానికి లేని వాళ్ళు ఎవరు ఉండరు. సాధారణంగా ఒక ఊహాశక్తి వచ్చిన తర్వాత, చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించినప్పుడు, కుటుంబంలోని వ్యక్తుల్ని గమనించినప్పుడు, లేదంటే పుస్తకాల్లో చదివిన వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక ఆశ, ఒక గమ్యం, ఒక కళ ఏర్పడడం సహజం. అయితే దానికి వెనువెంటనే ఆచరణ అనేది
తీసుకోగలిగిన వ్యక్తి మాత్రమే ఆ కళను నెరవేర్చుకోగలుగుతాడు, తీర్చుకోగలుగుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంచేత ఎవరైతే ఒక 20 ఏళ్ల వయసులో ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక కోరిక, ఒక కళ కలిగిన వ్యక్తి సాధకుడుగా మిగిలేది కేవలం ఆచరించగలిగిన వ్యక్తి మాత్రమే. 60 ఏళ్ళు గడిచినప్పటికీ, 70 ఏళ్ళు వచ్చినప్పటికీ అది కలగానే మిగిలి ఉంటే ఆచరణ లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంచేత ఆచరణ విషయమై స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవాల్సిందే. ఇవన్నీ ఒక క్రమంగా ఉంటేనే అది సాధన సాధ్యమవుతుంది. అది సాధించలేని క్షణంలో బలహీనతల గురించి ఆలోచించడం, చెయ్యలేక దాని గురించి ఆలోచించడం, కలిసి రాలేదని ఆలోచించడం, అదృష్టం లేదని ఆలోచించడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. తప్పనిసరిగా, తప్పనిసరిగా చేయవలసింది ఆచరణ. కాబట్టి విలువ గాని, కోరిక గాని, ఆశ గాని ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆచరణ అనేది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి విషయం. ఎవరైనా ఒక 20 ఏళ్ల కోరిక 60 ఏళ్ల నాటికి తీరలేదనుకున్నట్లయితే ఆచరణలో బలహీనత ఉండడం వల్లే అది సాధ్యం కాలేదని తెలుసుకోవాలి. అంచేత తద్వారా మనము కోరిక ఉన్నప్పుడు ఆచరణ అనేది రెండూ కూడా చదువు, సంస్కారం ఇలాగ ఒక జతగా ఉన్నటువంటి జంట పదాల్లాంటివి. కళ, ఆచరణ, కోరిక, ఆచరణ. మనకేదైనా ఉన్నప్పుడు వెంటనే ఆచరణ ఏ శాతంలో ఉంది అనే విషయం తప్పనిసరిగా పరిగణలో తీసుకోవాలి. ఆచరణ అంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం. లేదంటే ఆచరణ ద్వారా కోరిక తీరి సుఖంగా, ఆనందంగా ఉండే పరిస్థితి ఉన్నట్లయితే ఆచరించిన వ్యక్తి కళ కలగానే ఉండి, కోరిక కోరికగానే ఉండి, ఆ తర్వాత అంటే సమయం గడిచిపోయిన తర్వాత దుఃఖం మొదలవుతుంది. ఆచరించలేకపోవడం వల్ల కలిగే దుఃఖం విపరీతంగా ఉంటుంది. అయ్యో! నేను కలలు పెట్టుకున్నాను, ఏమి ఆచరణ చేయలేకపోయాను, ఒక ప్రణాళిక వేసుకోలేకపోయాను, ఆ ప్రణాళిక అమలుపరచలేకపోయాను, తీరని కోరికలుగానే మిగిలిపోయింది అని ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత అనుకున్నంత ఉపయోగం ఎటువంటి పరిస్థితిలోనూ ఉండదు. కేవలం దుఃఖమే మిగులుతుంది, విచారమే మిగులుతుంది. అది హృదయాన్ని కోసేస్తూ ఉంటుంది, మనసుని మెలిపెడుతూనే ఉంటుంది. కాబట్టి 20 ఏళ్ల వయసులో గాని, ఒక 30 ఏళ్ల వయసులో గాని సాధించే వయసు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ వయసులో ఒక కోరిక, ఒక కళ, ఒక లక్ష్యం ఉన్నప్పుడు తప్పనిసరిగా దాని ఒక ప్రణాళిక, దాని ఒక ఆచరణ ప్రధానమైన విషయము. కాబట్టి ఇంప్లిమెంటింగ్ అనేది కూడా చాలా ముఖ్యమైన భాగంగా భావించాలి. అది ఒక రకంగా ఉన్న కోరిక కన్నా, కల కన్నా, ఆశ కన్నా, లక్ష్యం కన్నా కూడా చాలా బలమైందది. దీనికన్నా అదే ముఖ్యమని భావించాలి. ఆచరణే చాలా ముఖ్యమని భావించాలి. ఎంచేతంటే ఇది మనకి తీరని దుఃఖాన్ని కలిగిస్తుంది. కోరిక కోరికగానే ఉన్నప్పుడు అది తీరని దుఃఖాన్ని కలిగిస్తుంది. దానికన్నా ముఖ్యమైన ఆచరణని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కోరిక తీరి ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి కేవలం కలలు కనటమే కాదు, లక్ష్యాలు పెట్టుకోవడమే కాదు, దానిని ఆచరించగల, దాన్ని సాధన చేయగల గొప్ప శక్తి, మానసిక శక్తి, అనురక్తి, ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే కోరికలు పెట్టుకోవాలి. లేదంటే అవి తీరని పక్షంలో దుఃఖాన్ని కలగజేస్తాయనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇంచేత కోరిక ఉన్నప్పుడు దాని పక్కనే, దాని వెనకే ఆచరణ కూడా ఉందా లేదా, దాని గురించి ఏం చేస్తున్నామో అనే విషయాన్ని తప్పనిసరిగా మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఆచరణలో వెనకబడి ఉన్నట్లయితే దాన్ని కోరిక కన్నా బలంగా ముందుకు తీసుకెళ్తేనే ఆ కోరిక తీరుతుంది. తద్వారా భవిష్యత్తులో రాబోయే దుఃఖాన్ని మనం ఎదుర్కోగలుగుతాం.